అందరికీ నమస్కారం. తమిళనాడు రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఇటీవల ప్రధానమంత్రి మోడీ తమిళనాడులో పర్యటించిన తరువాత అక్కడ డీఎంకే కూడా యాక్టివ్ అయింది. ప్రధానమంత్రి మోడీ తన పర్యటనలో డీఎంకేని టార్గెట్ చేస్తూ ఈ డీఎంకే పార్టీ అవినీతికి, మాఫియాకి నిలయంగా మారిపోయింది అన్నారు. అనేసి వచ్చేసారు. ఆయన పర్యటన అనంతరం డీఎంకే అధినేత ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కౌంటర్స్ మొదలుపెట్టారు. ఇది ద్రవిడియన్స్‌కి, ఆర్యులకి మధ్య జరుగుతున్న యుద్ధంగా ప్రకటించారు. బీజేపీని నమ్మొద్దు. అది ఒక మత తత్వ భారతదేశాన్ని నాశనం చేసే పార్టీగా ఆయన ప్రకటిస్తూ ప్రతి మీటింగ్‌లో ఈ 2 రోజులుగా కౌంటర్ మీద కౌంటర్ ఇస్తూ ఉన్నారు. సో, ఈ 2 పరిణామాలు బట్టి చూస్తూ ఉంటే తమిళనాడు రాజకీయాల్లో విజయ్ చాలా కీలకం కాబోతున్నాడు. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే పార్టీ అంటే కరుణానిధి కుమారుడైనటువంటి డీఎంకే అధినేత ప్రస్తుతం స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దీనికి అపోజిట్‌గా గతంలో ఏఐడీఎంకే ఉండేది. ఎంజీఆర్ తర్వాత జయలలిత ముఖ్యమంత్రిగా అదేవిధంగా ఆ పార్టీ అధినేతగా ఉండేది. ఆవిడ చనిపోయిన తర్వాత ఆ పార్టీని పళనిస్వామి వంటి సెకండ్ గ్రేడ్ లీడర్లు ఉన్నారు. తమిళనాడు ఎప్పుడు కూడా స్టార్ పాలిటిక్స్ జరుగుతుంటాయి. అక్కడ ఒక కీలకమైన నేత చుట్టే రాజకీయాలు నడుస్తాయి. గతంలో ఎంజీఆర్, కరుణానిధి చుట్టూ జరిగాయి. తర్వాత జయలలిత చుట్టూ, కరుణానిధి చుట్టూ తిరిగాయి. ఇప్పుడు అటు జయలలిత, ఇటు కరుణానిధి చనిపోతే కరుణానిధి ప్లేస్‌ని స్టాలిన్ ఆక్యుపై చేశాడు గానీ, జయలలితకి వారసులు లేకపోవడం వల్ల ఆ పార్టీలో ఒక మాస్టర్ బ్యాట్స్‌మన్ లేకుండా పోయాడు. దీంతో పళనిస్వామి లాంటి సెకండ్ గ్రేడ్ లీడర్లే ఏఐడీఎంకేకి ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగానికి లీడర్లుగా ఉన్నారు. ఇప్పుడు ఈ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే బీజేపీకి ఇది చాలా మంచి అవకాశం తమిళనాడులో ఎంటర్ కావడానికి. ఎందుకంటే తమిళనాడులో ఏ రాష్ట్రంలోనే ఎంటర్ కావచ్చు కానీ తమిళనాడులో కేంద్ర స్థాయి పార్టీలు అంటే జాతీయ పార్టీలు ఎంటర్ కావడం చాలా కష్టం మొదటి నుంచి కూడా. అక్కడ ఉన్నటువంటి ద్రవిడ ఫీలింగ్‌తో పాటు తమిళ ఫీలింగ్, రీజనల్ ఫీలింగ్ వాళ్ళెవరు కూడా బయట సెంట్రల్ పార్టీలు ఎవరు ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. కానీ ఇది ఒక అవకాశం దొరికింది బీజేపీ. ఇప్పుడు బీజేపీ చాలా గట్టిగా ట్రై చేస్తుంది. గత ఎన్నికల్లో కూడా బీజేపీకి మంచి ఓట్ బ్యాంక్, మంచి పర్సెంటేజ్ వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితులను జాగ్రత్తగా క్యాచ్ చేస్తే ఏఐడీఎంకే సపోర్ట్ చేస్తే ఆ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి సపోర్ట్ చేస్తే బీజేపీ, ఏఐడీఎంకే కలిసి పోటీ చేస్తాయి. అదేవిధంగా డీఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుంది. సో ఇందులో ఇప్పుడు విజయ్ కొత్తగా పార్టీ పెట్టడం వల్ల విజయ్ కూడా చాలా ఓట్ బ్యాంక్ షేర్ వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కువగా ఏఐడీఎంకే నుంచి వస్తుంది, కొంత డీఎంకే నుంచి వస్తుంది. తన సొంతంగా స్టార్ ఇమేజ్ ఉంది కాబట్టి, రజనీకాంత్ తర్వాత అంత స్టార్ ఇమేజ్ ఉన్న యాక్టర్ కాబట్టి ఇటీవల జరిగినటువంటి మీటింగుల్లో అతని సభల్లో చాలా భారీ ఎత్తున జనం లక్షల్లో వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా విజయ్ ఒక కీలకంగా మారనున్నారు. ఇప్పుడు విజయ్ని బీజేపీకి సపోర్ట్ చేయమని ఒత్తిడి ఉంది. అందుకే ఇటీవల జననాయకన్ సినిమాని బీజేపీయే కావాలని ఆపిందని తెలుస్తుంది. ఓపెన్‌గానే తెలుస్తుంది. సో దాని మీద విజయ్ గతంలో జరిగినటువంటి 2, 3 సభల్లో కూడా సింగిల్‌గానే వెళ్తానని చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమాకి ఇబ్బంది పెట్టడం, అదే విధంగా ఇప్పుడున్నటువంటి పరిణామాల్లో డీఎంకేని ఎదుర్కోవాలంటే ఆంధ్ర స్థాయిలో ఆంధ్రలాగా 3 పార్టీలు కలిసి కూటమిగా వెళ్తే బావుంటుంది. అది బీజేపీ, విజయ్ పెట్టినటువంటి కొత్త పార్టీ, ఏఐడీఎంకే 3 కలిపి వెళ్తే ఖచ్చితంగా డీఎంకేని ఢీకొని ఆంధ్రాలో వైసీపీని ఎలా ఓడించామో అలాగే డీఎంకేని ఓడించొచ్చని ఒక వ్యూహం కనిపిస్తుంది. కానీ విజయ్ రాష్ట్ర స్థాయి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని, ద్రవిడ ఫీలింగ్ దృష్టిలో పెట్టుకుని, తమిళ ప్రజల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు ఏఐడీఎంకేతో పొత్తులో అంటే బీజేపీతో కలిసి వెళతారా? వెళ్ళరా? అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు విజయ్ తీసుకునే నిర్ణయం మీదే మొత్తం తమిళనాడు రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు విజయ్ ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్ లాగా ఉండడం, 2 చిరంజీవి లాగా చేయడం, లేదు ఎంజీఆర్, ఎన్టీఆర్ లాగా ముఖ్యమంత్రి అవ్వడం. ఈ మూడిటిని మనం అనలైజ్ చేస్తే ఫస్ట్ మనం పవన్ కళ్యాణ్ తీసుకుంటే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేక డిప్యూటీ సీఎంకి సరిపెట్టుకుని తన పార్టీని టీడీపీతో పొత్తులో ఉండి నేను జీవితకాలం అంటే దాదాపు 15 ఏళ్ళు డిప్యూటీ సీఎంగా ఉంటానని ఆయన నన్ను ప్రకటించేసుకున్నాడు. సో ఈ రూట్లో వెళితే విజయ్ ఏఐడీఎంకేకి, బీజేపీకి సపోర్ట్ చేసి నేను జీవితకాలం డిప్యూటీ సీఎంగా ఉంటానని ప్రకటించుకుని వెళ్ళిపోవడం ఒక మార్గం. లేదు రెండో మార్గం ఏంటంటే చిరంజీవిలా పార్టీ పెట్టి ఒక ఫైట్ చేయడం, వచ్చినన్ని సీట్లతోని ముందుకు వెళ్ళడం. అయితే చిరంజీవి మధ్యలోనే పార్టీని క్లోజ్ చేసి కాంగ్రెస్లో కలిపేసి కావలసినటువంటి అంటే తనతో వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి తను కేంద్ర మంత్రి పదవి తీసుకుని పార్టీని మిర్చి చేసి తర్వాత చాలా క్లీన్గా, నీట్గా ఎస్కేప్ అయ్యారు, తప్పుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకున్నారు. సో ఇది రెండో పద్ధతి. అంటే సింగిల్గా పోటీ చేసి సరైనటువంటి స్థానాలు రాకపోవడంతో కొన్నాళ్ళు పార్టీని నడిపి ఏదో పార్టీలో మిర్చేసి లేకపోతే పార్టీని అలా వదిలేసి వెళ్ళిపోవడం అనేది రెండో ఆప్షన్. కానీ
మూడో ఆప్షన్ ఏంటంటే ఎంజీఆర్ లాగా ఎన్టీఆర్ లాగా స్టార్ ఇమేజ్తో ముఖ్యమంత్రి కావడం. అయితే అప్పుడు ఎంజీఆర్కు అప్పుడు ఉన్నటువంటి ఎన్టీఆర్కు ఉన్న పరిస్థితులు అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తమిళనాడులోను ఇప్పుడు విజయ్కి లేవు. ఎందుకు లేవంటే ఇప్పుడు పార్టీలు బాగా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. అప్పుడు ఎంజీఆర్ వచ్చినప్పుడు డిఎంకే మీద కాంపిటీషన్తో అన్నాదొరై నుంచి పార్టీ విడిపోయినప్పుడు కేవలం కరుణానిధి మాత్రమే పార్టీని నడిపిస్తున్నారు. కానీ ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి తమిళనాడు రాజకీయాల్లో లేరు. ఎంజీఆర్ ఫస్ట్ స్టార్ అనమాట రాజకీయాల్లో. అందువల్ల ఆయనకి చాలా బాగా క్రేజ్ కలిసి వచ్చింది. ఏఐడిఎంకే పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. ఇక్కడ తెలుగువారి ఆత్మాభిమానం పేరుతో ఎన్టీఆర్ పార్టీ పెట్టి 82లో 83లో ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు తమిళనాడులో లేవు. చిరంజీవి కూడా స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కాలేకపోవడానికి కూడా కారణం అదే. అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, చిరంజీవి ఇప్పుడు 2008లో పార్టీ పెట్టినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. కానీ దాన్ని తట్టుకొని ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు పార్టీని నడిపించుంటే చిరంజీవి ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితులు 19, 20, 24 ఆ పరిసరాల్లో అంటే ఆ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవడానికి ఛాన్స్ ఉండేది. కానీ అప్పటి వరకు ఆయన పార్టీని నడపలేకపోయారు కాబట్టి పార్టీ నుంచి క్విట్ అయ్యారు. సో ఇప్పుడు విజయ్కి ఈ 2-3 పరిస్థితులను కలిపి చూస్తే తమిళనాడు రాజకీయాల్లో ఒక స్టార్ రిక్వైర్మెంట్ ఉంది ఖచ్చితంగా. విజయ్ ఇప్పుడు 2026 ఎన్నికల్లో విజయం సాధించకపోయినా, అనుకున్న సీట్లు వచ్చినా రాకపోయినా, ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా తను సింగిల్గా వెళితే తర్వాత వచ్చే ఎన్నికల్లో 31 ఎన్నికల్లో కానీ 36 ఎన్నికల్లో కానీ ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే తమిళనాడులో 2 పార్టీల విధానమే నడుస్తుంది, డిఎంకే ఏఐడిఎంకే. ఏఐడిఎంకేకి స్టార్ ఇమేజ్ ఉన్న యాక్టర్ ఎప్పటికీ రాలేడు కూడా. స్టార్ బ్యాట్స్మెన్ లేడు ఏఐడిఎంకేకి, ఓటర్లు అయితే ఉన్నారు. డిఎంకేకి స్టాలిన్ తర్వాత స్టాలిన్ కుమారుడు ఉన్నాడు, ఉదయనిధి స్టాలిన్. సో అతను యాక్టివ్గానే ఉన్నాడు. అతను కూడా సినిమా యాక్టరే కానీ పెద్ద స్టార్ కాదు విజయ్తో పోలిస్తే. సో ఇప్పుడు తమిళ రాజకీయాల్లో స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి విజయ్ మాత్రమే. విజయ్ కొన్నాళ్ళు సింగిల్గా పోరాటం చేసి పార్టీని నిలబెట్టుకోగలిగితే ఈ ఎన్నికల్లో కాకపోయినా వచ్చే ఎన్నికల్లో కాకపోయినా పై వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ అక్కడ కనబడుతుంది. కానీ అంత ఓపిక లేదు, నేను పవన్ కళ్యాణ్ లాగా డిప్యూటీ సీఎం అయిపోవాలనుకుంటే తమిళనాడు ప్రజలు ఆంధ్ర ప్రజల్లాగా యాక్సెప్టెన్సీ ఇవ్వరు. ఎందుకు ఎవరంటే బీజేపీతో కలవడానికి కానీ కాంగ్రెస్తో కలవడానికి కానీ అక్కడ ప్రజలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. కొద్దిపాటి ఓట్ బ్యాంకులు ఉన్నాయి సెంట్రల్ పార్టీలకి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఒక్కసారి కానీ ఏదైనా పార్టీతో పొత్తులోకి వెళ్ళినట్లయితే విజయ్ తను డిప్యూటీ సీఎం పదవికో లేదంటే ఇంకో మంత్రి పదవికో సరిపెట్టేసుకుని జీవితకాలం ఉండిపోవాలి. తర్వాత రాజకీయాల నుంచి ఆటోమేటిక్గా క్యూట్ కావాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. మొత్తం మీద విజయ్ ముందున్నటువంటి 3 ఆప్షన్స్లో సింగిల్గా ఉండి ఫైట్ చేస్తే అవకాశం వస్తే ముఖ్యమంత్రిగా రావచ్చు, లేదంటే కొన్ని సీట్లకు పరిమితం కావచ్చు, లేదా పొత్తుకెళ్తే డిప్యూటీ సీఎం ఇస్తారు. ముఖ్యమంత్రి క్యాండిడేట్గా విజయ్ని ప్రకటించి ఆ పొత్తు పార్టీలు వెళ్ళే అవకాశాలు కనబడట్లేదు. బీజేపీ చాలా క్లియర్గా ఉంది ఈ విషయంలో. ఇలాగా విజయ్ చుట్టూ డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. మరోపక్క డిఎంకే స్టాలిన్ అండ్ ఉదయనిధి స్టాలిన్ ఎన్నికల ప్రచారాన్ని ఆల్రెడీ మొదలుపెట్టారు. ఏప్రిల్ మేలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆల్రెడీ తమ పార్టీని క్యాడర్ని యాక్టివ్ చేస్తూ తమిళనాడులో మరొకసారి ముఖ్యమంత్రి అవడానికి ట్రై చేస్తున్నది. అయితే ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి తమిళనాడు రాజకీయాల్లో వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా ఒక హిస్టరీని క్రియేట్ చేయబోతున్నాయి. ఎట్లాగంటే ఇప్పటి వరకు ఈ ఒక పార్టీకి ఇప్పుడు అవకాశం ఇస్తే నెక్స్ట్ ఇంకో పార్టీని మార్చడం తమిళనాడు ప్రజలకు అలవాటుగా మారింది చాన్నాళ్ళుగా. ఇప్పుడు గతంలో అన్నయ్య దొరయాళ్ళలో ఉన్నప్పుడు ఎంజీఆర్ ఉన్నప్పుడు మాత్రం 1-2 సార్లు ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆ తర్వాత ఇప్పుడు ఒక పార్టీని మార్చడం, 5 ఏళ్ళకి ప్రతి 5 ఏళ్ళకి ఒక పార్టీని మార్చడం అనేది అక్కడ ప్రజలకు అలవాటు. ఇప్పుడు కానీ స్టాలిన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే ఇది నిజంగా చరిత్ర అవుతుంది. ఒకవేళ స్టాలిన్ ఓడిపోయి పొత్తు పార్టీగా అధికారంలోకి వస్తే పొత్తు పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ అందులోకి తమిళనాడు పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోయింది అనే సూచన వచ్చేస్తుంది ఖచ్చితంగా. అంటే అది ఖచ్చితంగా డిసైడ్ అనమాట. డిఎంకే ఓడిపోయిందంటే తమిళనాడులో బీజేపీ యాక్టివ్ అయిపోయింది. ఇది కూడా హిస్టరీయే. అంటే ఒక జాతీయ పార్టీ తమిళనాడులోకి ఎంటర్ అయింది అనేది హిస్టరీ. మొత్తం మీద అటు బీజేపీ ఎంటర్ అవుతుందా లేదంటే డిఎంకే మరోసారి విజయం సాధిస్తుందా అనే చర్చ ఇప్పుడు తమిళనాడు అంతా సాగుతుంది. మొత్తం ఈ చర్చకు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరంటే విజయ్. మరి విజయ్ ఏం చేస్తాడో చూడాలి. దళపతిలా నిలబడతాడా లేదంటే ఏదో విధంగా ఒక పదవి కోసం తను వెళ్ళిపోయి ఏదో ఒక పార్టీలో చేరతాడా అనేది ఆయన నిర్ణయం కోసం అటు బీజేపీ ఇటు ఏఐడిఎంకే ఆఖరికి డిఎంకే కూడా ఎదురు చూస్తుంది. ఆల్ ది బెస్ట్ విజయ్.